మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు కార్తీక పౌర్ణమి స్పెషల్ గా మన షెఫ్ రాజు గారు ఏం వెరైటీ చేసి చూపిస్తారు ఆయన అడిగి తెలుసుకుందామా. రాజు గారు ఈ రోజు మాకు ఏం స్పెషల్ వెరైటీ చేసి చూపిస్తున్నారు? ఈ రోజు ఏంటంటే నేను మనకు ఈ సీజనల్ గా దొరికే ఒక ఫ్రూట్ తో శ్రీఖండ్ తయారు చేస్తున్నానండి. సీజనల్ ఫ్రూట్ తో శ్రీఖండ్. ఎస్. సీజనల్ గా ఏం దొరుకుతుంది? సీతాఫలం. ఎస్. సో సీతాఫలంతో శ్రీఖండా? ఎస్ అండి. సో శ్రీఖండ్ లో అంటే మనం రకరకాల ఇట్లా కొంచెం మంచి ఫ్లేవర్ ఉన్న ఫ్రూట్స్ యాడ్ చేస్తే ఇదివరకు కూడా చేసి చూపించాం కదా. సో ఈ సీజన్ లో సీతాఫలం దొరుకుతుంది కదండి. సో ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో అది నేను ఈ రోజు చేసి చూపిస్తాను. ఓకే రాజ్ గారు. ఓకే అండి, మరి సీతాఫల్ శ్రీఖండ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సీతాఫల్ శ్రీఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు ½ కిలో, సీతాఫలం గుజ్జు 1 కప్పు, పంచదార పొడి 1 కప్పు, యాలకుల పొడి అర టీ స్పూన్, తరిగిన పిస్తా కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు. వెల్కమ్ బ్యాక్ టు కార్తీక పౌర్ణమి స్పెషల్ MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. ఓకే, సో రాజు గారు మొదలు పెట్టేద్దామా శ్రీఖండ్? ఓకే అండి. సో అంటే ఎప్పుడైనా మనం శ్రీఖండ్ చేసుకోవాలనుకుంటే ఒక 2-3 గంటల ముందు నుంచి మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. సో మెయిన్ గా మేజర్ గా ఏంటంటే మనకు సో పెరుగు, కొంచెం గడ్డ పెరుగు కావాలి. ఓకే. సో ఆ పెరుగు మనం ఇంట్లో తోడు పెట్టుకుందైనా బజార్ నుంచి తెచ్చుకుందైనా సో ఒక పల్చటి గుడ్డులో కట్టేసి అలా మనం వేలాడ కట్టేస్తే దాంట్లో ఉన్న వాటర్ అని తెలిపోయి సో ఆ గడ్డ అనేది మనకు మిగులుతుంది, అంటే చిక్కది. సో వాటర్ అనేది పెరుగులోంచి తీసేయాలి, మొత్తం తీసేసేయాలి. సో అది తీయడానికి మనం ఒక క్లాత్ వాడుకోవాలన్నమాట. ఎస్ అండి. ఇప్పుడు మీరు అంటే అది చేసి చూపిస్తున్నారు, ఇది ఆల్రెడీ చేసి పెట్టేసింది. ఓకే. ఓకే. సో ఇప్పుడు సీతాఫలం ఈ గుజ్జు ఉంది, సో దీన్ని మిక్సీ పట్టేసి మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు ఆ క్రీమీ టెక్స్చర్ లో వస్తుంది కాబట్టి ఇది కూడా ఫైన్ గా పేస్ట్ చేసేసుకోవాలి. సో దాంట్లో అప్పుడు బాగా కలిసిపోతుంది. ఎస్. ఓకే. సో సీతాఫలాలు కొంచెం పెద్ద పెద్ద కనుపులు ఉన్నాయి తీసుకుంటే మనకు దాంట్లో గుజ్జు ఎక్కువగా ఉండేసి మనకు గింజ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో అలాంటివి చూస్ చేసి తీసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది మనకు గుజ్జు తీసుకోవడం అనేది. ఓకే. సో ఇది మిక్సీ పట్టేసి మనం గుజ్జు రెడీ చేసేసుకున్నాం. ఓకే. ఓకే నరేష్ గారు. ఓకే అండి. సో ఇలా ఫైన్ గా కావాలి మనకు. సో ఇదంతా జార్లో వేసేసుకున్నాం. ఓకే. సో చక్కగా బాగా పండిన సీతాఫలం అయితే మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. మిక్సీ పట్టిన తర్వాత కూడా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. సో కాకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే మనకి కొద్దిగా గుజ్జు తీసుకోవటమే కాస్త టైం పడుతుంది. సో మీరు చెప్పినట్టు కొంచెం పెద్ద సీతాఫలాలు అయితే మనకి ఫాస్ట్ గా గుజ్జు వచ్చేస్తుంది, గింజ కూడా సెపరేట్ అయిపోతుంది. అంటే దాంట్లో గింజ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది, సో కండ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వడగట్టేసుకున్న పెరగండి. ఓకే. సో మనకి మెయిన్ శ్రీఖండ్ అంటే అంతా ఈ పెరుగు దగ్గరే టెక్నిక్ ఉంటుందండి. సో ఇందాక రాజుగారు చెప్పినట్టు ఒక పల్చటిది క్లాత్ ఏదైనా తీసుకొని దాంట్లో మనకి ఎంత క్వాంటిటీ పెరుకోవాలో అంత తీసుకొని దాన్ని ఒక మూటలా కట్టేసేసి కొంచెం అట్లా హ్యాంగ్ అయ్యేలా పెడితే ఏంటంటే ఆ వాటర్ అంతా దిగిపోద్ది కిందకి, లోపల మనకి ఇట్లా పెరుగు గడ్డలాగా వచ్చేస్తుంది అనమాట. దీంట్లో సో ఇక్కడ ఏంటంటే మనం పంచదార కాకుండా పంచదార పొడి వాడతాం. సో పెరుగు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకు అందులో అన్ని ఈజీగా మిక్స్ అయిపోయేలాగా ఉంటే బాగుంటుంది అనమాట. సో కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో మనం యాడ్ చేసుకునే ఫ్రూట్ స్వీట్నెస్ ని బట్టి కూడా మనం ఈ షుగర్ అనేది చూసి కలుపుకోవాలి. క్వాంటిటీ కొంచెం అటు ఇటుగా వస్తుందండి. ఓకేనా రాజ్ గారు? ఓకే అండి. సో మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టేసుకున్న సీతాఫలం గుజ్జు. సో మనం శ్రీఖండ్ ఏది చేసుకుంటున్నా ఇంకా సేమ్ ప్రాసెస్, ఆ ఫ్రూట్ అనేది మనం మార్చుతూ ఆ ఫ్లేవర్స్ లలో మనం చేసుకోవచ్చు. కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నానండి. ఓ బాగుంటుందా ఈ టేస్ట్? బాగుంటుంది. ఓకే. అలాగే యాలకుల పొడి కొద్దిగా, ఎందుకంటే మనకు మెయిన్ గా సీతాఫలం టేస్ట్ తెలియాలి. రాజుగారు ఇది ఎప్పుడు మనము సింగిల్ ఫ్రూట్ తో చేసి చూపిస్తూ ఉంటారు కదా? అవునండి. సో ఇది మనం అంటే మిక్స్డ్ ఫ్రూట్స్ తో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సో అప్పుడు చేసుకున్నప్పుడు ఏంటంటే మనం
కొంచెం బాగా పండినవి తీసుకోవాలి, ఏదైనా కూడా. సో కావలిస్తే కొంచెం ఎసెన్స్, మిక్స్డ్ ఫ్రూట్స్ ఎసెన్స్ కూడా దొరుకుతుంది మనకు, అంటే జామ్లలో మనం వేసుకుంటాం. సో అది కావలిస్తే యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం బాగుంటుందండి అది. ఓకే ఓకే ఓకే. సో దీనికి ఏంటంటే మనకు స్టవ్తో పని లేదు, ఏమాత్రం పని లేదు. అండ్ యాక్చువల్గా ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు కర్డ్ అట్లాంటివన్నీ బయట నుంచి తెప్పించుకున్నప్పుడు ఒక్కొక్కసారి బాగా ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు అంటే ఎంత చేసినా ఏం చేస్తారు పెరుగుతో అనేది ఒక డౌట్ వస్తుంది. సో ఇలా చేసుకుంటే ఏంటంటే మంచి ఒక డెజర్ట్ లా ఉంటుంది. సో జస్ట్ ఇది ఒక 2 days ఉంటుందండి, ఎందుకంటే పెరుగు కాబట్టి కొంచెం తొందరగా పులుపు ఎక్కుతుంది. అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 2 days వరకు మనకు ప్రాబ్లం లేకుండా సేమ్ అదే టేస్ట్ లో ఉంటుంది. కానీ ఇంకా ఇట్లా ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్రిడ్జ్ లో దాకా వెళ్ళదు అస్సలు. ఇంకా అందరు కూర్చొని చక్కగా బౌల్స్ లాగించేయచ్చు. సో ఇది ఏంటంటే మనం పిల్లలకి మామూలుగా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసి కూడా అలా ఇచ్చేయచ్చు. ఓకే అండి. సో ఇప్పుడు గార్నిష్ గా నేను పిస్తా పప్పు వాడుతున్నాను. సో ఓకే. సో స్వీట్స్ లో ఏంటంటే మెయిన్ గా ఈ పిస్తా జస్ట్ ఆ కలర్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. సో ఆ డిష్ తినేప్పుడు ఇది మధ్య మధ్యలో తగులుతూ సో చాలా సూపర్ గా ఆ టేస్ట్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఫైన్ గా చాప్ చేసుకోవాలండి. సో ఏంటంటే మరీ పెద్దగా ముక్కలు వచ్చినా మనకు అంత బాగుండదు, ఫైన్ గా ఉంటే జస్ట్ అలా మనం బయట చేస్తున్నప్పుడు ఈజీగా ఒక్కొక్కటిగా అలా తగులుతుంటే బాగుంటుంది. అండ్ పిస్తాలో కూడా మనకు సాల్టెడ్ అది దొరుకుతుంది కాబట్టి ఇలాంటి వాటిల్లో సాల్టెడ్ కాకుండా ప్లెయిన్ పిస్తా అయితే బెటర్. ప్లెయిన్ తీసుకోవాలంటే మనం స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే, శ్రీఖండ్ రెడీ. వావ్, భలే ఉంది. సీతాఫల్ మంచి స్మెల్ వస్తుంది రాజు గారు. ఇంట్లో పళ్ళు బాగా మగ్గితే మనకి ఇంట్లో అంతా స్మెల్ వస్తుంటుంది కదా అట్లా. సో నైస్. సో శ్రీఖండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ ఏం చూపిస్తున్నారు ఈ రోజు? కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెడతా ఉంటారు కదా, సో ఆ దీపాల షేప్ లో నేను చేస్తాను. స్లైసెస్ లా కట్ చేసుకుని అలా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో జనరల్ గా మనం ఉసిరి దీపాలు పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటికి డెకరేషన్ గా రాజుగారు చేసి చూపించి దీపాలు చేసి పెట్టుకోవచ్చు అనమాట. లేదు, జస్ట్ ఇవి ప్లేట్ గార్నిష్ కి వెళ్తాయి. అదే దీపాలు ఇందులో పెట్టమనట్లేదు, దీపాలకి డెకరేషన్ గా ప్లేట్లు ఇస్తారా? ఓకే. సో ఇక్కడ నేను జామకాయ తీసుకున్నాను. చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు, అంటే కొంచెం గ్రీన్ కలర్ లో కలర్ కాంబినేషన్ అనేది కొంచెం చూసుకుంటే చాలు. సో ఇలా హాఫ్ సర్కిల్ అన్ని కట్ చేసేస్తారా? 4 కార్నర్స్. ప్లేట్ కొంచెం మనకు స్క్వేర్ లో ఉంది కదా బాటమ్ లో. సో ఇది మనకు దీపం షేప్ లో వస్తుందండి. ఓకే ఓకే. సో ఇప్పుడు పైన ల్యాంప్ లాగా టొమాటో కానీ క్యారెట్ కానీ వద్దే అన్నమాట ఇది. ఓకే. సో మధ్యలో గుజ్జు తీసేసి మనం సో మళ్ళీ కొంచెం దానికి మనం షేపింగ్ ఇచ్చేస్తే మనకు సరిపోతుందండి. సో ఇలా ఒక్కొక్కటిగా అన్ని చేసేసుకొని ఒకేసారి అరేంజ్ చేసేసుకోవాలి. ఓకే ఓకే. ఓకే. సో కొంచెం అలా షేప్ ఇచ్చాను. ఓకే. సో పైన ఇలా దీపంలో పెట్టేసుకోవాలి.
రెడీ. ఓకే, చూసారు కదండి, శ్రీఖండ్ రెడీ అయిపోయింది. మరి ఇది కూడా నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఇప్పుడు దీని తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సీతాఫల్ శ్రీఖండ్ తయారు చేసే విధానం. ముందుగా సీతాఫలం గుజ్జు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గడ్డ పెరుగు, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో సీతాఫలం గుజ్జు, కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సీతాఫల్ శ్రీఖండ్ రెడీ.